ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో వీట్ బ్రెడ్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను 500 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకున్నాను, హాఫ్ కేజీ. మనకు 1.5 గ్లాస్ వాటరు పిండికి తడుపుకోవడానికి. అలాగే 8 గ్రామ్స్ డ్రై ఈస్ట్ తీసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుంది. ఆయిల్ మన ఇందులో వేసుకోవడానికి టేస్టీకి కొద్దిగా సాల్ట్, షుగర్ 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ఈ డో ఎలా తడుపుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనము పిండిని నేను మధ్యలో ఈ విధంగా ఇలా చేసుకున్నాను. ఇందులో మనము తీసుకున్న ఈస్ట్ ఉంది కదా, ఇందులో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ అవుతుంది. 8 గ్రామ్స్ ఈస్ట్ అంటే. ఇప్పుడు 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. అలాగే ఇందులో కొద్దిగా వాటర్ వేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని చూడండి, బబుల్స్ బబుల్స్ వస్తుంది. ఇప్పుడు మనము పిండినంతా కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు మనం వాటరు 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని పిండినంతా మంచిగా ముద్ద చేసుకోవాలి, కలుపుకొని. ఇప్పుడు మనం అంతా కలుపుకొని ముద్ద చేసుకుందాము. కొద్దిగా వాటర్ వేస్తూ కలపండి. చూడండి, ఈ విధంగా ముద్ద చేసాను నేను పిండిని. ఇప్పుడు మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికంతా అప్లై చేసుకుందాము. ఆయిల్ దీన్ని మంచిగా ఇలా ప్రెస్ చేయాలి. పిండికి ఆయిల్ వేయడం వల్ల బౌల్కి పట్టుకోకుండా ఉంటుంది, పిండి కూడా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూను సాల్ట్ వేసి దీన్ని మంచిగా కరగబెట్టుకొని మనం పిండిలో వేసుకొని, మనం ముద్ద చేసుకున్నాం కదా పిండి, అందులో వేసి మళ్ళీ కలుపుకుందాము పిండిని. ఇప్పుడు దీన్ని పిండిలో వేద్దాము. దీన్ని అంతటిని మంచిగా పిండికి పట్టేలా కలుపుకుందాము. ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ముద్దని ఇలా ఒక చెక్క దాని మీద తీసుకొని, మీ దగ్గర బండ ఉన్నాలా, ఇప్పుడు ఇది ఉంటుంది కదా మన అరచేతి, దీంతో మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ ఒక 10 మినిట్స్ కలుపుకోండి ఈ విధంగా పిండిని. చూడండి, మనం మంచిగా ప్రెస్ చేసుకున్నాం కదా పిండిని. ఇలా మంచిగా మళ్ళీ పిండిని ముద్ద చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని, నేను ఈ క్లాత్ కప్పుకొని మనము ఒక 45 మినిట్స్ దీన్ని ఇలాగే ఉంచండి. 45 మినిట్స్ తర్వాత చూద్దాము. 45 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కప్పి ఉంచిన క్లాత్ తీసి చూద్దాము. చూడండి, మన పిండి బాగా మంచిగా తయారైంది, ఎంత ఫ్లఫీగా పైకి పొంగింది బాగా. ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ ఒక 2 మినిట్స్ నీట్ చేసుకుందాము. ఇదంతా ఇలా అనుకొని ముద్ద చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ నీట్ చేసుకుందాం. చూడండి, 2 మినిట్స్ నీట్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది మన పిండి. ఇప్పుడు మనము కొద్దిగా దీని మీద ఆయిల్ అప్లై చేసుకొని తడి క్లాత్ మళ్ళీ దీని మీద ఉంచి ఒక 15 మినిట్స్ అలాగే పెట్టుకుందాం. మళ్ళీ 15 మినిట్స్ అయినాక చూడాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా గ్రీస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా తడిగుడ్డ నేను తడిపాను, దీన్ని ఇలా కప్పి ఉంచుకొని 15 మినిట్స్ అయ్యాక చూద్దాం. 15 మినిట్స్ అయింది. మనం కప్పి ఉంచిన క్లాత్ తీసి చూద్దాము. చూడండి, డబల్ అయిపోయింది మన పిండి. ఇప్పుడు దీన్ని మనము
స్క్వేర్ షేప్లో చేసుకుందాము. ఇలానే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి రోల్ చేసిన దాన్ని ఈ విధంగా అనుకొని ఇటు సైడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇది ఉంది కదా గ్యాప్, దీన్ని కూడా ఇలా కవర్ చేసేసుకుందాం. నేను ఇలా బ్రెడ్ మోల్డ్ తీసుకున్నాను. దీనికి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం రోల్ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో పెట్టుకొని ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికి నీట్గా అనుకోండి మంచిగా. చూడండి ఇలా అంతా మనము నీట్గా అనుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఇందులో దీన్ని పెట్టుకుందాము. ఈ బ్రెడ్ మోల్డ్ని ఇందులో ఇలా కవర్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ దీన్ని ఇలాగే ఉంచి హాఫ్ అన్ అవర్ అయినాక చూద్దాం. హాఫ్ అన్ అవర్ అయింది. చూడండి మన పిండి మళ్ళీ ఇలా మంచిగా ఉబ్బింది. ఎంత బాగా పెరిగింది మనకి పిండి. ఇప్పుడు మనము దీన్ని అవెన్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము కొద్దిగా ఆయిల్, కొద్దిగా పాలు వేసుకున్నాను. ఇందులో మిక్స్ చేసుకొని దీనికి ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మంచి కలర్ వస్తుంది, అందుకోసమని దీన్ని అప్లై చేసుకోవాలి. చూడండి నేను మిల్క్ ఆయిల్ కలిపింది ఇలా గ్రీస్ చేశాను. ఓవెన్లో పెట్టేశాను 200 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. మనము 25 to 30 మినిట్స్ పెట్టి బేక్ చేసుకుందాము. మనం ఆన్ చేశాను ఓవెన్. చూడండి ఫ్రెండ్స్ మన బ్రెడ్ రెడీ అయిపోయింది. చూడండి నేను ఓవెన్లోకి వెళ్ళి బయటికి తీసాను 25 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసుకొని తడిగుడ్డ చుట్టి ఒక 10 మినిట్స్ దీన్ని చల్లబడే వరకు పెట్టుకుందాము. చూడండి ఇప్పుడు మనం దీన్ని బయటికి తీద్దాం. ఇలా వావ్, ఎంతో టేస్టీ అయిన మన బ్రెడ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనము దీన్ని తడిగుడ్డ కొద్దిగా వాటర్ తడిపి తడి క్లాత్ తీసుకొని దీన్ని కూల్ కావడానికి, చాలా వేడిగా ఉంది కదా అప్పుడు మంచిగా స్మూత్గా అవుతుంది బ్రెడ్ కూడా. కొద్దిగా ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ దీన్ని ఇలాగే ఉంచి తీద్దాము. 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తడి క్లాత్ పెట్టాం కదా, ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంతో సాఫ్ట్ అయిన బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కట్ చేసుకుందాము. మన బ్రెడ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి నేను కట్ చేసుకున్నాను. ఎంతో సాఫ్టీగా మెత్తగా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.